ఆనాడు తరుగు మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు రేవంత్ రెడ్డి. తరుగు తీస్తే తోలు తీస్తా అన్నావు. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి? నీళ్ళు తోలే తీయాలి. ఇప్పుడు ఎవరు తోలు తీయాలి రేవంత్ రెడ్డి? నేను ఎక్కడనో రోడ్డు మీద మాట్లాడతలేను, ఇంకెక్కడో ఆఫీసులో కూర్చొని మాట్లాడతలేను. వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నా. రైతులు చెప్పిన మాటలే నీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ మంత్రులంతా ఢిల్లీ పోయినరు. నిన్న రేవంత్ రెడ్డి 2 రోజులు ఢిల్లీ పోయిండు. మరి కొనుగోలు కేంద్రాలు ఎవరు పట్టించుకోవాలి? పాలన గాలి కొదిలేసిండ్రు. ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం. కుర్చీ కాపాడుకోవాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి. కప్పం కట్టుడు మీద, కుర్చీ కాపాడుకుని మీద ఉన్న ప్రేమ రైతాంగం మీద లేకుండా పోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే ఎప్పుడైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరోనా వచ్చిన టైం మీద రైతు బంధు పడ్డది. నీ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో 4 రైతు బంధులు పడాలి, ఒక్కటే పడ్డది. ఒక రైతు బంధు మొత్తానికే కొట్టినావు, ఒక రైతు బంధు 3 ఎకరాలకే ఇచ్చినావు, ఇప్పుడు రైతు బంధు ఎకరానికే ఇచ్చినావు. అంటే నువ్వు రైతు బంధుకు రామ్ రామ్ అన్నావు. ఇవాళ కనీసం పంటలు కూడా కొనే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జర భూమి మీదకి రండి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు కొనుగోలు కేంద్రాలు తిరగండి. ఈ తరుగు తీస్తున్న తోలు తీయమంటావా, మరి రైతులందరినీ కలిసి నీ తోలు తీయమంటావా? నువ్వే డిసైడ్ చేసుకో.